నమస్తే అండి. నా పేరు జి త్రిపురేశ్వర్. నేను స్వదేశీ బిజినెస్ కనెక్ట్ ఫౌండర్‌ని. సో, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకటేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల మనకు ఖర్చులు చాలా తగ్గుతాయి. సో, ప్రభుత్వం వాళ్ళు కూడా అధికారులకు కూడా బాధ్యతలు ఒక్క టైంలోనే అయిపోతాయి కాబట్టి వాళ్ళ మిగతా వాటి మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయడానికి వీలవుతుంది. సో దీన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. మనందరం సపోర్ట్ చేద్దాం. జై భారత్, జై హింద్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండి. ఇది కంపల్సరీగా రావాల్సిందే. మనకి కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి చాలా బర్డెన్ తగ్గుతుంది. వన్ నేషన్ ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతూ ఒకేసారి పొలిటీషియన్స్ బిజీగా ఉంటారు. ఒక 3 months టీచర్స్ ట్రైనింగ్స్ అయిపోతాయి. మన అడ్మినిస్ట్రేటర్స్ 3 months వర్క్ చేస్తారు. మన మెంబర్స్ కూడా అంటే పీపుల్ కూడా నేషనల్ పీపుల్ కూడా ఆ టైంలో చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు. ఎవరికి ఓట్ వేయాలని డిసైడ్ అవుతారు. సెంట్రల్లో స్టేట్లో ఒకటే ఉండేలాగా చూసుకుంటారు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫినిష్డ్ 2-3 months టైం. ఆఫ్టర్ దట్ మిగతా 4.5 years మొత్తం టోటల్ వాళ్ళ డెవలప్మెంట్ మీద ప్రతి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ కానీ మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే పీపుల్ కానీ వాళ్ళ దాంట్లో ఉండిపోతారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళ వర్క్స్లో ఉండిపోతారు. డెవలప్మెంట్ నడుస్తూ ఉంటుంది. అంతేగాని ప్రతి 6 monthsకి ప్రతి చోట ప్రతి 3 monthsకి ఒక్కొక్కటి అంటే ఇది అయ్యేది కాదండి. కంపల్సరీ మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కంపల్సరీగా రావాలి. థ్యాంక్ యూ. నా పేరు ప్రభా కస్తూరి అండి. నాది స్వదేశీ బిజినెస్ గ్రూప్ ఫౌండర్ని, కోఫౌండర్ని. అండ్ మన అంటే బిజినెస్ పీపుల్కి డెవలప్మెంట్ కోసం చేసేది మాది. ఐఎమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ పర్సనల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.